చేస్తాం చరణ్. వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని ఎంతమంది అనుకున్నా భగవంతుడు వాళ్ళిద్దరికి రాసి పెట్టలేదనుకుంటా. అందుకే ఇలా జరిగింది. ఒరే చందు, ఊరుకోరా, ఉషకేం కాదురా. ఎంత ఖర్చైనా సరే ఆ అమ్మాయిని బాగు చేసుకుందాంరా, నువ్వు బాధపడకు. ఉషా ఏమైంది? ఉషా 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 కళ్ళు తెరువు. ఉషా 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 ఉషలే ఏమైంది ఉషా నీకు? ఏమైందక్క? నాకు కళ్ళు తిరిగి పడిపోయావు ఉషా. ఏమైంది? ఎందుకు కళ్ళు తిరిగాయి నీకు? నాకేం తెలియట్లేదు బామ్మగారు. ఏదో ఓవర్గా స్ట్రెస్ ఫీల్ అయినట్టుంది. అందుకే సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు కదా డాక్టర్? డోంట్ వరీ అమ్మా, అమ్మాయి చాలా హెల్దీగా ఉంది, నో ప్రాబ్లం. పంతులు గారు, మీరు కానివ్వండి. బాబు, గణపతి పూజ పూర్తయింది. వధూవరులిద్దరూ వస్త్రాలు మార్చుకొని రండి. ఇద్దరూ సంతోషంగా ఉండండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. నువ్వు ఒకటి ప్లాన్ చేసావు, కానీ పల్లవి వదిన ఏం తిరిగినట్టే ఉండి నీ ప్లాన్ ని తిప్పి కొట్టింది. పల్లవి వదిన కారణంగానే నేను రావాల్సి వచ్చింది. పల్లవినా? ఏం చేసింది? హలో, తనని అడిగితే ఏం చెప్తాడు? నువ్వేం చేశావు, దాని తర్వాత నేనేం చేశానో మొత్తం నేను చెప్తానుగా. ఏంటి అక్షిత అలా చూస్తున్నావు? కొంచెం ఇటు పక్కకు జరుగుతావా? ఎందుకు? కొంచెం ఇటు జరుగు, చెప్తా. అంటే నీ చెంపకి నా చెయ్యి కాస్త కనెక్ట్ అవ్వడం కోసం యాంగిల్ మార్చమని చెప్పి జరగమన్నాను. నిన్ను
నాటకాలాడుతూ నన్నెందుకు కొట్టావు అని అడిగే రైట్ నీకు లేదు. నీకెందుకు నేను కొట్టానని కూడా తెలుసు. నువ్వు చేసిన వెదవ పనేంటో నీకు తెలుసు. అంతేకాదు, నాకు కూడా తెలుసు. ఏంటి, ఉషకి చందుకి పెళ్లి జరగకూడదని చెప్పి ఏకంగా ఉషని ప్రాణమున్న శవాన్ని చేద్దామని ప్రయత్నం చేశావు కదా? ఏంటక్షిత అలా చూస్తున్నావు? వాడినెవడినో పిలిపించి నరాలన్నీ చచ్చు పడిపోవడానికి ఇంజెక్షన్ తెప్పించావు కదా. ఇవ్వండి. ఇదిగోండి మేడం, మీరు అడిగింది. ఒక్కసారి ఇంజెక్షన్ చేశారంటే స్పాట్లో నర్వస్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. స్ట్రోక్ వచ్చినట్టుగా పడిపోతారు. తర్వాత ప్రాణం ఉంటుంది, కానీ కాళ్ళు చేతులు బాడీలో ఏ అవయవం కూడా చలనంలో ఉండదు. ఇంజెక్షన్ తీసుకొచ్చి నువ్వు తనకి ఇంజెక్షన్ చేశావు. తన పని అయిపోయింది అని నువ్వు చాలా ఆనందపడ్డావు. కానీ ఇక్కడ ఒక మాయ జరిగింది తెలుసా? వాడిచ్చిన ఇంజెక్షన్ నువ్వు లోపలికి తీసుకెళ్తున్నప్పుడు చంటి నిన్ను పిలిచాడు, గుర్తుందా?